హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాం నెహ్రూ జంతు ప్రదర్శనశాల. చూశారు కదా, మన ముందు ఉంది నెహ్రూ జూలాజికల్ పార్క్. ఇక్కడ చాలా రష్గా ఉన్నది. ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత మేము బైక్ పార్క్ చేసాము. దానికి 20 రూపీస్ పే చేసాము. చూశారు కదా, నెహ్రూ జూలాజికల్ పార్క్, హైదరాబాద్ జూ. చాలామంది టికెట్ తీసుకోవడానికి వెయిటింగ్లో ఉన్నారు. యాక్చువల్లీ ఆన్లైన్ టికెట్ ఉందండి, ఇక్కడ ఆఫ్లైన్ టికెట్ లేదు. ఇక్కడ తమ్ముడు నరేష్ ఇంటర్షిప్ చేస్తున్నాడు. అతని సహాయంతో మనం ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్నాం. మీరు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోకుండా వస్తే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇక్కడ ఆఫ్లైన్ టికెట్ లేవు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని ఇక్కడికి రండి. అది ఎలా బుక్ చేయాలో తెలియాలంటే లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు టెక్ ఛానల్ని ఓపెన్ చేయండి. అందులో లింక్ క్లిక్ చేయండి, టికెట్లు బుక్ చేయండి. ప్లేస్టోర్లోకి వెళ్ళండి, సపరేట్ యాప్ డౌన్లోడ్ చేయండి. నెహ్రూ జూలాజికల్ పార్క్ యాప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆన్లైన్ టికెట్ బుక్ చేయండి, హ్యాపీగా వెళ్ళిరండి. ఆన్లైన్ టికెట్ బుక్ చేసిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. క్యూఆర్ కోడ్ తీసుకొని ఇగో చూశారు కదా, ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్తే మిమ్మల్ని ఆపిస్తారు. ఎందుకంటే మీ దగ్గర బ్యాగులు ఉన్నాయనుకో, అవి ప్లాస్టిక్ నియంత్రణ రూమ్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత దానికి ఒక స్టిక్కర్ వేస్తారు. సో మీ క్యారీ బ్యాగ్ ఉంటే అది లోపల తీసుకుంటారు. వాళ్ళు 20 రూపీస్ తీసుకొని పేపర్ క్యారీ బ్యాగ్ ఇస్తారు. ఆ పేపర్ క్యారీ బ్యాగ్లోనే మీ ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకొని వెళ్ళాలి. మీరు లగేజ్ బ్యాగ్ తీసుకుంటే మాత్రం వాళ్ళు అలో చేయరు. ఆ లగేజ్ బ్యాగ్ వచ్చేసి మీరు వాళ్ళ దగ్గర 20 రూపీస్ ఇచ్చి మరి వాళ్ళ దగ్గర ఉంచేసి వెళ్ళాలి. సో ప్లాస్టిక్ బాటిల్స్ ఏమైనా ఉంటే వాటికి 10 రూపీస్ లెక్కన ఒక స్టిక్కర్ ఇది ఇస్తారు. ఆ స్టిక్కర్ అంటించుకొని మనము లోపలికి తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ మనము పేపర్ బ్యాగ్ తీసుకొని ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర క్యూఆర్ కోడ్ చూపించి లోపలికి ఎంటర్ అవుతాము. చూశారు కదా, నెహ్రూ జూలాజికల్ పార్క్ చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉన్నది. సో చూశారు కదా, ఇది నెహ్రూ జూలాజికల్ పార్క్ లేఅవుట్ మ్యాప్. ఎక్కడ ఏనుగులు ఉన్నాయి, ఎక్కడ పులులు ఉన్నాయి, ఎక్కడ జింకలు ఉన్నాయని తెలియజేసేది ఈ మ్యాప్. మీరు వెళ్ళే క్రమంలో ఈ లేఅవుట్ ప్రతి చోట కనబడుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడున్నారో మీకు తెలియాలంటే ఈ లేఅవుట్ అనేది ఖచ్చితంగా చూడాలి. చూశారు కదా, పెద్ద తాబేలు ఉంది ఇక్కడ. ఈ పెద్ద తాబేలు నేను ఎప్పుడో చిన్నప్పుడు పోయినా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళినా సేమ్ సైజు ఉంది, చాలా పెద్దగా ఉంటుంది. మీకు నడవడానికి ఇబ్బంది అయితే బగ్గీలు ఉంటాయి, బ్యాటరీ బగ్గీలు ఉంటాయి. పర్ పర్సన్ 90 రూపీస్. అటు నుంచి మెల్లగా నడుచుకుంటూ వస్తే కనబడిందండి వైట్ టైగర్. అక్కడ చాలా ఎండ కొడుతుంది కాబట్టి అది సేద తీరడానికి వాటర్లోకి వెళ్ళింది. ఆ విజువల్ చూస్తే గూస్ బంప్ వచ్చేసాయి. చూసారా, వైట్ టైగర్ ఎన్క్లోజర్. మరి కొద్దిగా ముందుకు వస్తే మనకు కనబడింది రాయల్ బెంగాల్ టైగర్. రాయల్ బెంగాల్ టైగర్ అంటే సినిమాల్లో చూడడమే తప్పించి లైవ్లో చూడడం మాత్రం కెవ్వు కేక. అది గాండిస్తుంటే మాత్రం సౌండ్ చాలా బాగున్నది. చూశారు కదా, వైట్ కలర్లో 5 అంగుళాల చేంజ్ చాలా బాగుంది. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తే కనబడింది పెద్ద పులి. పెద్ద పులి అనగా వినడమే కానీ చూస్తే మాత్రం రియల్గా పెద్ద పులే. ఎక్సలెంట్ అసలు. అలాగే కొద్దిగా ముందుకు వస్తే కనబడింది తోక వంకరగా లేదని తీరా చూస్తే అది నక్క అనుకున్నాం. బోర్డు చూస్తే మాత్రం తెలిసింది తోడేలని. అలాగే ముందుకు వస్తే చాలా జింకలు ఉన్నాయి. ఆ జింకలతో పాటు చూడడానికి వచ్చిన జనాలు కూడా చాలానే ఉన్నారు. ఎందుకంటే రిపబ్లిక్ డే హాలిడే కాబట్టి జనాలు కిక్కిరిసిపోయారు, లైన్ బారులు కట్టారు. ఇక్కడ మనం వైట్ నెమళ్ళు చూడొచ్చు, అలాగే నార్మల్ నెమళ్ళు కూడా చూడొచ్చు. వాటిని చూడడానికి వచ్చిన మనుషులను కూడా చూడొచ్చు. చూశారు కదా, పార్కు చాలా బాగుంది. అదేవిధంగా ముందుకెళ్తే మనకు టూ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. జూ పార్క్ వచ్చేటప్పుడు ఫుడ్ బాగా తెచ్చుకోండి, ఎందుకంటే తిని నడవాల్సింది చాలా ఉంటుంది కాబట్టి. లేదంటే చూశారు కదా, రోడ్ ట్రైన్ పైన వెళ్ళాల్సి వస్తుంది. అంత ఎంటర్టైన్మెంట్ అనిపించదు. జూ పార్కులో 1 కాదు 2 కాదు, చూశారు కదా బోర్డు పైన. అవి కాకుండా చాలా వరకు జంతువులు ఉన్నాయి, వాటిని చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి కృష్ణ జింక. బుక్స్లో చదివినప్పుడు తెలిసింది జిరాఫీ చాలా పొడవైనది అన్ని జంతువుల్లో కంటే అని. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది వావ్ అని. ఎందుకంటే అది చాలా పొడవుగా ఉంది, చాలా క్యూట్గా నడుస్తుంది. చూశారు కదా, మెడ చాలా పొడవుగా ఉంది. అది తినడానికి కూడా వంగి తినలేదు. ఇదిగో చూడండి, బోర్డు పైన మొసళ్ళు. మేము కూడా చూసి మొసళ్ళు కదా 1 2 ఉంటాయి అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్తే
చూస్తే తెలిసింది, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 10ల సంఖ్యలో, 20ల సంఖ్యలో ఉన్నాయి. వాటిని చూస్తే చాలా ఒళ్ళు గగ్గరపరిచింది. ఎందుకంటే అవి కొన్ని చూడడానికి అందంగా ఉన్నాయి, కొన్ని అందవికారంగా ఉన్నాయి. తర్వాత అలా పార్కులో తిరిగి సీదా తీరి అలా బయటికి వచ్చేసాం. చూసారు కదా ఎగ్జిట్ బోర్డ్. ఇది మనం ఎంట్రన్స్ ఎగ్జిట్ ఒకటే దగ్గర ఉంటాయి. ఆ విధంగా లైఫ్ని వీల్స్ పైన ప్రయాణం చేస్తూ ఇంటికి వచ్చేసాం. చూసారు కదా, మీరు కూడా వెళ్ళండి, చూడండి, ఆనందించండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు టెక్ ఛానల్.